మొక్కజొన్న కొనుగోలులో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ధ్వజమెత్తారు. రైతులకు మద్దతుగా వరంగల్ జిల్లా రాయపర్తిలోని జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో పాటు నిరసన వ్యక్తం చేశారు. మొక్కజొన్న కాంటాలు కాక కాంటాయినవి ట్రాన్స్పోర్ట్ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకునే వరకు ధర్నా ముగించే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారు ఎర్రబెల్లి దయాకర్. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మక్క కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి రైతులు ఎలాంటి ధర్నా చేపడుతున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్ కుమార్, పూర్తి స్థాయిలో మొక్కజొన్న వేసినటువంటి రైతాంగం పరిస్థితి యాసంగి సీజన్ లో అగమ్య గోచరంగా తయారైనటువంటి సిచ్యువేషన్. పూర్తి స్థాయిలో ఏదైతే గత నెల రోజుల నుంచి కూడా రైతాంగం మక్కలను రోడ్ల మీద పోసి ఎండబోస్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆ కొనుగోలు చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి. ఒకవైపు ఊదరగొట్టేటువంటి ఉపన్యాసాలతో మొక్కజొన్నలకు సంబంధించినటువంటి కొనుగోలు సెంటర్లు అయితే మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం అన్నటువంటి ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అది జరగకపోవడం రైతాంగాన్ని నష్టపరుస్తున్నటువంటి పరిస్థితి. మార్కెట్ ద్వారా కొంటున్నామన్నటువంటి ప్రకటనలు అయితే చేస్తున్నారు తప్ప మార్కెట్ దగ్గరికి వెళ్తే అక్కడ అనేక కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి, అనేక ఆంక్షలు పెట్టేటువంటి పరిస్థితుల్లో రైతులు మళ్ళీ ప్రైవేట్ దళాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రైవేట్ దళాలను ఆశ్రయిస్తే క్వింటాకు మద్దతు ధర క్వింటాకు 2,400 రూపాయలు ఉంటే రైతులు 1,600, 1,700కు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి కనిపిస్తుంది. 2,400 రూపాయలు అంటే రైతులు అమ్ముకునేటువంటి ప్రస్తుత ధర 1,700, 1,800 అంటే దాదాపు 500 నుంచి 600 రూపాయలు రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులకు మద్దతుగా రైతుల దగ్గర నుంచి చివరి గింజ వరకు మక్కలను కొనాలన్నటువంటి డిమాండ్ తో వరంగల్ జిల్లా రాయపర్తిలో రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి అండగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రైతుల దగ్గర నుంచి మక్కలను కొనాలని, మరోవైపు బారదాన్లకు సంబంధించి పూర్తిగా ఇటు గన్ని బ్యాంకుల కొరత కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాటి కొరత తీర్చాలన్నటువంటి డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులతో కలిసి ఆయన రాయపర్తి జాతీయ రహదారి పైన ఆందోళన బాధపడినటువంటి పరిస్థితి. రైతులతో కలిసి ధర్నాకు కూర్చున్నటువంటి సందర్భం కనిపించింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు పట్ల ధ్వజమెత్తినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా కలెక్టర్ కు అదేవిధంగా అధికారులకు ఫోన్ చేసి రైతుల ఆవేదనను అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. లారీలు రాక మండుటెండలో రైతాంగం అంతా కూడా పడిగాపులు కాయాల్సి వస్తుందని అధికారులకు రైతాంగం సమస్య చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రాయపర్తి ప్రాంతమే కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి కూడా రైతులు మక్కల విషయంలో ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి అంశాన్ని చెప్పినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో వర్షాలు పడేటువంటి సూచనలు కూడా వాతావరణ శాఖ చేసేటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మ్యాస్టర్ వచ్చి ఉన్నటువంటి మక్కలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి మార్కెట్ ద్వారా అన్నటువంటి డిమాండ్ అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పినటువంటి పరిస్థితి. వారం రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్ర వీడడం లేదన్నటువంటి విమర్శ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తే సగం కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభం కాలేదన్నటువంటి అంశాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర కనీసం లారీలు లేక గన్ని బ్యాగులు లేక రైతాంగం ఇబ్బందులు పడుతుందన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ఇటు జిల్లా అధికారుల దృష్టికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్ళినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండిందని అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో చివరి గింజ వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మక్కలను కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. 6 కాలం కష్టించి పండించినటువంటి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి
విషయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు రైతు డిక్లరేషన్ వరంగల్లోనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రైతు డిక్లరేషన్ ద్వారా అనేక హామీలను రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా పంటకు సంబంధించినటువంటి బోనస్ ఇస్తామని, ఆ పంట బోనస్ ను పూర్తిగా బోగస్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు కరెంట్ ఇవ్వదు, మరోవైపు రైతు బంధు సహాయం చేయదు, బోనస్ ఇవ్వదు, పండిన పంటను మద్దతు ధరకు కొనదు. మరోవైపు ఇప్పటికైనా ఇవన్నీ అంశాలకు సంబంధించి రైతాంగం ఇబ్బందులకు సంబంధించి ఆయన అనేక విషయాలను చెప్పినటువంటి సందర్భం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మక్కలను కొనుగోలు చేయాలన్నటువంటి డిమాండ్ చేశారు. ఆ మక్కలన్నింటి కూడా వేగవంతంగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో వేగంగా ఈ మక్కల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓకే, రైట్ రవికాంత్, థ్యాంక్ యూ. ఏంది వడ్ల పరిస్థితి ఏంది? గతంలో మేము 6 నెలల ముందు 3 నెలల ముందే ప్రిపేర్ చేసి పెట్టేది. ఎక్కడ గోదాములు ఉండాలి, బస్తాలు ఎక్కడ కావాలి, అడ్వాన్స్ టెండర్ పిలిచేది. ట్రాన్స్పోర్ట్ ఇంతవరకు సెట్ కాలే, బస్తాలు ఇంతవరకు సెట్ కాలే, గోదాములు ఇంతవరకు సెట్ కాలే. ఇంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడినా. పాపం ఆమె ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వమే సరైన గైడ్లైన్స్ ఇస్తలేదు. మక్కలు ఇప్పటి వరకు చాలా మందికి 50% అమ్ముకున్నారు 1850. నిన్న దేవరుపుల మండలం పోతే అదే 1850 అమ్మేసుకుంటున్నారు. ఇక వీళ్ళు కొనరు సార్, వీళ్ళు కొనే పరిస్థితి లేదు, ఏదో కొన్నట్టు యాక్షన్ చేస్తున్నారు తప్ప కొనే పరిస్థితి లేదని రైతులు అర్థం చేసుకుంటున్నారు. దయచేసి నేను రైతులకు కూడా చెప్తున్నా, నేను పోరాటం చేసైనా మీ బస్తాలు కొనిపిస్తా, మీరు ఆందోళన చెందకుండి. బస్తా ప్రతి గింజ కొనిపించే ఏర్పాటు చేస్తా. ప్రభుత్వం భరించాలి. దబ్బుకున్న వర్షాలు పడ్డా కూడా మక్కలు ప్రభుత్వం కొనాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆవేదన చెందకుండా మీ ఎంబడి ఉంటే. నిన్న నేను వచ్చేటోని, నిన్న సాయంత్రం రాత్రి 8ంటికి నన్ను వదిలిపెట్టిండు, పొద్దునట్టు 9ంటికి అరెస్ట్ చేసి ఇంట్లోనే. అంటే నిన్న ఇటు వస్తాను, మళ్ళీ నిన్న అధికారులందరితో మాట్లాడినా. నేను రాయపర్తి పోతానని తెలిస్తే ఇలా ఆడావుడిగా ఏదో ఓపెన్ చేసినట్టు యాక్షన్ చేసిండు. కానీ బస్తాలు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, గోదాం లేవు. ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, ఒడ్లు కూడా వచ్చినాయి, అవి కూడా కొంటలేరు. ఒడ్లు కొనాలి, మక్కలు కొనాలి. మీరు అన్నిటికీ బోనస్ ఇస్తా అని చెప్పినావు. సరే, సన్న ఒడ్లకు బోనస్ అన్నావు. డిఎం గారు సార్ నమస్తే సార్, కొద్దిగా జూమ్ మీటింగ్ నడుస్తుండే సార్, అందుకనే ఏందయ్యా ఏంది గోస? అది మనం బస్తాలది గవర్నమెంట్ నుంచి ఏం రేట్ వస్తుందో ఆ రేటు వాళ్ళకి ఇస్తారంటే బయట రేటు కూడా తెలుసుకోవాలి కదా నువ్వు. సార్ బయట రేట్ అంటే ఇక అదే సార్, మనకి టెండర్ రేట్ ఏముంటుందో రైతు నష్టపోకుండా చూడాలి మీరు. తప్పకుండా సార్. అదొకటి. ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ డిసైడ్ కాలే. లేదు సార్, అది అంటే యాక్చువల్ గా మనం సెంటర్ మొన్న ఓపెన్ చేసిన 4 days అయింది. నేను ఒక డిఎం గారు అప్పుడు నువ్వు ఉన్నావు. నేను 3 నెలల ముందే రివ్యూ చేసి ట్రాన్స్పోర్ట్ కానీ, బస్తాలు కానీ, గోదాములు కానీ డిసైడ్ చేసేది. ఇంతవరకు గోదాం ఏందనేది ఇక్కడ డిసైడ్ చేయలేదు. దయచేసి ఇక్కడ బాగా వచ్చినాయి, 40-50 వేల బస్తాలు వచ్చినాయి, 90 వేలు వస్తాయి. ఇది కొద్దిగా స్పీడప్ చేయాలి. అవసరమైతే ఇంకోటి ఓపెన్ చేసినా దండగలేదు. సరే సార్, నేను ఒక రిక్వెస్ట్, బస్తాలు ఒకటి, ట్రాన్స్పోర్ట్ ఒకటి, గోదాం ఒకటి, 3 సెట్ చేయి, స్పీడప్ చేయి. ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాప్ అయింది. ఇన్ని రోజులు కాళేశ్వరం అని చెప్పి నీళ్ళు ఆపింది. అది గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు కేసీఆర్ ఏం తప్పు చేయలేదు, కాళేశ్వరం దొబ్బింది వాస్తవాన్ని కోర్టు వాళ్ళు నిర్ధారించినాక ఇప్పుడు మీ ముక్కు నాలకేసుకున్నాం. తీరు ఘోరమైన పరిస్థితి. రైతులకు రైతు బంధువు లేదు, రుణమాఫీ సరిగ్గా కాలేదు, రైతు బీమా వస్తలేదు, బోనస్ వస్తలేదు. ఎన్నో మోసపు మాటలు చెప్పినావు. కేసీఆర్ అన్నప్పుడు టకా రైతు బంధు పడేది, ప్రతి గింజ కొనేది, ప్రతి మొక్కజొన్న కొనేది. ఒక్క మీటింగ్ లేదు. గోదాములు లేవు, బ్యాగ్స్ లేవు. బ్యాగ్స్ అట 30 రూపాయలు బయట దొరుకుతుంది, 15 రూపాయలు ఇస్తట. అది రైతుకు నష్టమే. మళ్ళీ వర్షాలు పడితే ఏమవుతుందని భయంగా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఉన్న మక్కలన్నా వడ్లైనా కొనిచ్చే ఏర్పాటు చేయాలి. వడ్లు ఎక్కడ స్టార్ట్ చేయలే. నేను డిమాండ్ చేస్తున్నా, చెయ్యకపోతే వదిలిపెట్టేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయిస్తాం.